సో హాయ్ అండి. సో ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. సో ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే సార్ మనకి అసలు అఫీషియల్గా రూల్స్ ఫాలో అవుతుందో లేదో మనం పర్సనల్గా అప్లై చేస్తామండి. అంటే కన్సల్టెన్సీ వాళ్ళు అప్లై చేయాలి. మీకు చెప్తున్నారు కదా కన్సల్టెన్సీలు, అక్కడ ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ మెస్ అండి, సెక్యూరిటీ అండి, ఇంకా ఏదేదో చెప్తారు కదా. బట్ ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ గురించి అడిగితే మళ్ళీ దాటేస్తారు. అదో ఇదో ఏదేదో చెప్తారు బేసికల్గా, డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూఎంఎఫ్ అది ఇది అంటారు. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే సార్ మన ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఏదైతే కంట్రీ చేస్తున్నారో వాళ్ళు అఫీషియల్గా అప్లై చేయాలి, ఆర్టీఐ ఫైల్ చేయాలి. ఫైల్ చేస్తే మన ఎన్ఎంసీ వాళ్ళు తీసుకెళ్ళి ఆ కన్సర్న్ కంట్రీకి మన ఎంబసీ ఉంటుంది కదా, వాళ్ళకి అప్లై చేస్తారు. అక్కడ ఏం ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎంబీబీఎస్ అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదని వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ఎంసీ వాళ్ళు అక్కడ వెరిఫై చేసి ఎంబసీ వాళ్ళు ఎన్ఎంసీ పంపిస్తే ఎన్ఎంసీ వాళ్ళు ఎలా పంపిస్తారు కన్సల్టెన్సీ వాళ్ళకి. సో కన్సల్టెన్సీ వాళ్ళు ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్ కాదంటే చూసుకోవాల్సింది. అసలు రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో కూడా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అది ఫేక్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు అంటారండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్. ఎవరైతే ఏ కంట్రీ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాలి అది. ఎందుకంటే అది అఫీషియల్ డాక్యుమెంట్, పర్సనల్ డాక్యుమెంట్ అనమాట అది. మీకు ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్ అనేది పర్సనల్ కదా. మీకు ఎక్కడ ఎంబసీలో మీకు ఇండియన్ ఫుడ్ పెడతాము, హాస్టల్ పెడతాము, ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం బిర్యానీ పెడతాము, ఎక్కడ చెప్పరు కదా. సేమ్ విత్ దట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇక్కడ అంతేనండి. అది కంపల్సరీ కన్సల్టెన్సీ వాళ్ళు ఏ కంట్రీ అయితే చేస్తారో ఖచ్చితంగా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర. లేదా మీకు డిగ్రీ అనేది గాలిలో దీపం అనమాట. ఓకేనండి. 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి.